హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. గీతాంజలి పార్ట్ 2. కెమిస్ట్రీ ఎగ్జామ్ రాసి క్యాంటీన్లో కూర్చున్నారు ఆరు గీత. సడన్గా గీతకి ఎవరో వెనుక ఉన్నట్టు అనిపించి తల తిప్పి వెనక్కి చూసింది. కానీ ఎవరూ లేకపోవడంతో ముందుగా తిరిగి చూసి షాక్ అయింది. ఎదురుగా రిషి విజయ్ కోక్ తాగుతూ సీరియస్గా ఇద్దరు వైపే చూశారు. ముందుగా విజయ్ మాట్లాడుతూ ఏం మారు అని అనగానే ఒక వరి నవ్వుతూ ఏంటి బావా అని సాగదీస్తూ ఆ అసిత్ పని ఏదో చెప్తావని ఏదో గీతతో అన్నావంటగా చిన్నగా అంటే అది కూడా చెప్పావా అన్నతో నేనేం చెప్పకపోయినా ఎలా అయినా తెలుసుకోగలడు అంత చిన్నగా చెప్పింది గీత. అంటే రిషి పిల్లలతో నేను కూడా రౌడీయిజం చేద్దామని ఒక వెర్రి నవ్వుతో షార్ప్గా చూస్తాడు రిషి. అంటే ఆరు సైలెంట్ అయ్యి తలదించుకుంది. నోరు విప్పుతూ ఈసారి ఎవరికైనా ఇలాంటి చెత్త లేటెస్ట్ వచ్చాయో ఈసారి మాటలతో చెప్పాను ఇంకా చేతులతోనే అని బేస్ వాయిస్తో అని అనడంతో లేటెస్ట్ వచ్చినా నాకు చెప్పకపోయినా అంతే. అంటే ఫోన్స్ పెట్టడం పర్లేదా అని ఒక వెర్రిగా డౌట్తో అంది ఆరు. సీరియస్గా చూస్తారు ఇద్దరు. అంతే ఒక మ్యూట్ అయిపోయారు. విజయ్ అని అరిచి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. కారులో ఇంటికి చేరుకుంటారు ఆరోగ్యత. సాయంత్రం రాజశేఖర్ గారు రావడంతో ఇంటికి కాఫీ తీసుకొని వెళ్తుంది గీత. గీత ఇచ్చిన కాఫీ తాగుతూ స్టడీస్ ఎలా ఉన్నాయి అని అనడంతో బాగానే ఉన్నాయండి అని చిన్నగా చెప్పింది. అని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయారు తాగి. నిన్న కెమిస్ట్రీ ఎగ్జామ్స్ ఉంది కాబట్టి ఆరు డౌట్స్ తన రూమ్లోనే పడుకుంది. ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్ నుండి ఫ్రీ అయ్యారు కాబట్టి ఆరో డౌట్స్ తన రూమ్లోనే పడుకుంది. ఎగ్జామ్ నుండి ఫ్రీ అయ్యారు కాబట్టి ఎవరి రూమ్లో వెళ్ళి పడుకున్నారు. ఆరో గీత కేవలం ఎవరి కోసం ఆగదు అన్నట్లు డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏలో అడుగు పెడితే మాస్టర్స్ చేయడానికి ఫారిన్కి వెళ్తున్నాడు. ఫారిన్కి వెళ్ళే రోజు రానే వచ్చింది. అందరికీ చెప్పి వెనుకున్న గీత వైపు ఒక చూపు చూసి ఫారిన్కి విజయ్తో కలిసి వెళ్ళిపోయాడు 3 సంవత్సరాల తర్వాత. ఏంటి నాన్న నువ్వు చెప్పేది నిజంగా వస్తున్నావా అని. అవునా త్వరగా రా నీ కోసం ఎదురు చూస్తాను అని అందరికీ గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది ఆరు. మీ అన్నయ్య వస్తున్నాడే త్వరగా రా ఏంటి అని ఒకసారిగా పలికింది 21 ఏళ్ళ ఆరాధ్య. ఏంటి మా అమ్మ చెప్పేది నిజంగా అన్నయ్య వస్తున్నాడా ఆశగా. రేపు రాత్రికి వస్తాడంటే అని సంతోషంగా అంది. ఈ టైంలో గీత కూడా ఉంటే ఎంత బాగుండు. ఎవరైనా ఉంటే మళ్ళీ మీ నాన్నకి చెప్తారు ఏదో చెప్పేలేపే ఏంటి గుసగుసలు అని మాట్లాడుతూ వస్తారు రాజశేఖర్ గారు. అదే అదేం లేదండి నన్ను రిషి వస్తానన్నాడు అదే చెబుతున్నా అని కంగారుని పెట్టుకుంటూ నేను పాత ఆఫీస్కి వెళ్తున్నాను. రిషి వస్తున్నాడని నాకు ముందే తెలుసు. ఆ అమ్మాయి గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే అని చెప్పి పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోతారు రాజశేఖర్ గారు. గీత ఏం చేస్తున్నావే అని అరుస్తుంది 45 ఏళ్ళ సునీత. వస్తున్నాను పిన్ని అని కాఫీ కప్ని తీర్చి ఇస్తుంది. నోట్లోకి వెళ్ళి నవ్వులతో అమ్మాయి లేచిందా లేదు రాత్రి పప్పు నుండి వచ్చేసరికి 2 అయింది అని టిఫిన్ అయ్యిందా అయింది పిన్ని వంట అది కూడా అయింది పిన్ని. ఇంకేంటి చూస్తున్నా వెళ్ళు ఆఫీస్కి అలానే అని అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని పిన్ని బస్కి డబ్బులు అని కష్టంగా పలుకుతుంది. ఆ మాట తన వైపు ఒకసారి చూసిదిగో అని తన కొంగులో చుట్టిన 50 రూపాయల నోటుని తీసి ఇస్తుంది. దాని వైపు చూసి విరక్తి కూడిన నవ్వుతో వస్తాను పిన్ని అని చెప్పి అక్కడ నుండి ఆఫీస్కి బయలుదేరింది. కాలి నడకతో 7 కిలోమీటర్లు నడిచి అక్కడి నుండి ఆటో ఎక్కి తను చేరవలసిన ఆఫీస్కి 20 రూపాయలతో వచ్చింది. అంతలా రిషి ఇంట్లో పెరిగిన గీత ఇప్పుడు వాళ్ళ పిన్ని ఇంట్లో ఎందుకుంది? అసలు రిషి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగింది? ఆఫీస్కి వచ్చిన గీతకు వాసు ఎదురవుతాడు. అయినా తప్పించుకొని వెళ్ళిపోబోతుంటే గీత అని పిలుస్తూ వెంటబడుతున్నాడు.
గీత నిన్నే పిలుస్తున్నాను, వినిపించడం లేదా? లేక కావాలని అవాయిడ్ చేస్తున్నావా? తెలిసి ఎందుకు అడుగుతున్నారు వాసు గారు? 1.5 year నుండి నేను నీ వెంట పడుతున్నాను, కనీసం ఓకే అని కూడా చెప్పడం లేదు అని అసహనంగా. చూడండి వాసు గారు, ఆల్రెడీ మీకు సమాధానం చెప్పాను, నా జీవితంలో పెళ్ళికి ప్రేమకు స్థానం లేదు అని. మళ్ళీ మీరు ఈ విషయం గురించి మాట్లాడితే ఇంకా నాతో మాట్లాడకండి అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోతుంది గీత. వెళుతున్న గీతనే చూస్తూ కోపంతో పిడికిలు బిగిస్తాడు వాసు. వాసు కూడా అక్కడ పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ. సాయంత్రం మొత్తం వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తుంది గీత. అక్కడ ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని దర్జాగా టీవీ చూస్తూ కనిపించింది 20 ఏళ్ల సరియు. తన వైపు ఒక నిట్టూర్పు విడిచి ఆఫీస్ బ్యాగ్ ఒక రూమ్లో పెట్టి పనుల్లో మునిగిపోయింది. వంట చేసి, అంట్లు తోమి, ఇల్లు ఉడవడం, అలా అన్ని పనులు పూర్తి చేసి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక కాటన్ డ్రెస్ వేసుకొని ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ గుర్తుగా బొమ్మను చూస్తూ చిన్న కంటతడి. వెంటనే అది కనిపించకుండా తుడిచేసుకుంది. ఎయిర్పోర్ట్లో ఎదురుగా చూస్తున్న ఆరు అన్నయ్య కనిపించగానే ఆనందంతో అరుస్తుంది. ఆరు ఎస్కలేటర్ నుండి 6.2 హైట్తో, తెల్లని మేని ఛాయతో, సూదంటి చూపులతో, పర్ఫెక్ట్ స్లిమ్ బాడీతో మన్మధుడిగా ఉన్నది రుచి. ఆ పక్కనే విజయ్. బ్రో, మీ చెల్లి చాలా ఆత్రంగా అరుస్తుంది. షార్ప్గా ఒక చూపు చూశాడు. అర్థమైంది అని అనుకుంటూ నోరు మూసుకున్నాడు విజయ్. పరిగెత్తుకుంటూ వచ్చి రిషిని హక్ చేసుకుంది. ఆరు, ఐ మిస్ యూ బ్రో అని చిన్నపిల్లల దానికి బదులుగా ఒక చేతితో తల నిమిరి అక్కడి నుండి బయలుదేరుతారు. అవును ఆరు, నువ్వు ఒక్కదానివే వచ్చావు ఏంటి? గీత ఎక్కడ అని అడుగుతాడు విజయ్. దానికి ఆరు సడన్గా సైలెంట్ అయితే రిషి అనుమానంగా ఆరు వైపు చూస్తాడు. చెప్పు ఆరు అని విజయ్ దాంతో ఊపిరి పీల్చుకొని గీత గీత ఇంట్లో నుండి వెళ్ళిపోయింది విజయ్ అని అనగానే ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతారు. విజయ్ తేరుకొని ఏం మాట్లాడుతున్నవారు? గీత ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి? అవును విజయ్, గీత ఇంట్లో నుండి వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది అని అనగానే రిషి పిడికిలు బిగించాడు. ఎందుకు అని గంభీరంగా రిషి వాయిస్. అది నన్ను అడగడం కన్నా అమ్మను అడిగితే బాగుంటుంది బ్రో, నాకు కూడా అంతంత మాత్రమే తెలుసు. కానీ తను వెళ్ళినప్పుడు తార అక్కడే ఉంది అని అనగానే రిషి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. మా చెల్లి అక్కడ ఉండడం ఏంటి అని అనుమానంగా అడుగుతాడు విజయ్. తెలీదు, నేను ఈ విషయం మీకు చెప్పినట్లు నాన్నకు తెలియనివ్వకండి, మళ్ళీ నాన్న నన్ను తిడతాడు. చిన్నగా తల ఊపుతాడు రిషి. ఇన్ని రోజులు గీత వాళ్ళ ఇంట్లోనే వంట అనుకొని పెద్దగా ఇంట్లో విషయాలు పట్టించుకోలేదు రిషి. అలా పట్టించుకుంటే కథ వేరే విధంగా ఉండేదేమో. ఉదయాన్నే 5:30కి లేచిన గీత ఇంటి పని నుండి వంట పని అన్నీ ముగించేసరికి ఆఫీస్ టైం అవుతుంది. తొందరగా ఫ్రెష్ అయ్యి నార్మల్ బ్లాక్ చుడీదార్ వేసుకొని సైడ్కి అల్లుకొని ముఖానికి ఎలాంటి మేకప్ వేయకుండా చిన్న స్టిక్కర్ పెట్టి బయటికి వచ్చేసరికి అక్కడ కొంతమంది ముత్తైదులతో పాటు అక్కడ వాసు కనిపించేసరికి కనువులు దగ్గరకు ముడుచుకున్నాయి. అదిగా వచ్చింది ఆ అమ్మాయి అని వాసు వాళ్ళ అమ్మగారు అంటుంటే ఎదురుగా ఉన్న సునీత కళ్ళు బగ్గమన్నాయి కోపంతో. భయంగా వాళ్ళ పిన్నిని చూసి, ఏంటి వాసు గారు, ఏమైంది? ఇంత జనంతో వచ్చారు? నువ్వు ఎలాగో నా ప్రేమ ఒప్పుకోలేదు కదా గీత, అందుకే మా అమ్మ వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడానికి తీసుకొచ్చాను అని వాసు బదులు ఇవ్వడంతో భయంగా వాళ్ళ పిన్ని వైపు చూస్తుంది. అప్పటికే తనని చంపేసినట్లు చూస్తుంటే, ఏంటి వాసు గారు, నేను నో అని చెప్పినా కూడా మరి ఇంతలో మీ అమ్మగారిని తీసుకొని వస్తారా? అయినా నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పినా ఎందుకు నా వెంటపడి చంపుతున్నారు అని వాసు మీద గట్టిగా అరుస్తుంది గీత. సునీత మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏ పిల్ల, నోటికి వచ్చినట్టు మాట్లాడుకో, ఏదో మా వాడు ఇష్టపడ్డాడని నీతో మాట్లాడడానికి వచ్చాను, అంతేగాని నీ అందం చూసి లేదు అని వాసు వాళ్ళ అమ్మగారు గట్టిగా కేకలు వేస్తుంది. అయ్యో, ఎంత మాట అండి, నేను అమ్మాయితో మాట్లాడతాను, మీరు కోపం తెచ్చుకోకండి అని సునీత తన కన్నింగ్ బ్రెయిన్ ఉపయోగించింది. మీరు చాలా మంచివారులా ఉన్నారండి, మీరు పెంచిన కూతురు నోరు అదుపులో పెట్టుకోమనండి. అందం ఎరగవేసి మా అబ్బాయిలు లాంటి వారిని ఈ వలలో వేసుకుంటుంది. మా అబ్బాయిలు మాట విని కట్నం అక్కర్లేదని ఒక్క మాట నేను ఒక అమ్మాయిని ప్రేమించానంటే ఒప్పుకుంటూ వచ్చాం
మా చెప్పులతో మేమే కొట్టుకోవాలి అని వాసు వైపు చూస్తుంది. ఏరా అన్న మాటలు సరిపోలేదా, ఇంకా ఏం మాటలు పడతావని అని అక్కడ నుండి వాసుని లాక్కుపోతారు. అప్పటి వరకు వాసు వాళ్ళ అమ్మగారు మాట్లాడిన మాటలు పంట చివర బిగబెట్టుకొని మెల్లగా బయటకు నడుద్దామని అడుగు వేస్తుండగా ఆగు అని కంచు కంఠంతో పిలుస్తుంది గీత. వెంటనే ఆగి నీళ్ళ కళ్ళతో వాళ్ళ పిన్ని వైపు చూస్తుంది. వాడు నీ వంట ఎన్నేళ్ల నుండి తిరుగుతున్నాడు అని గదుముతుంది సునీత వణుకుతూ. సంవత్సరంన్నర నుండి అని సమాధానం ఇవ్వడంతో లాగి ఒకటి పీకుతుంది. ఆ దెబ్బకు తట్టుకోలేక సోఫాలో కూలబడుతుంది. ఏంటే, సంవత్సరం నుండి వాడు నీ వెంట పడుతుంటే నాకు చెప్పకుండా ఏం వెలుగబడుతున్నావే అని రెక్కపెట్టి విసురుగా లాగి ఇంకో సంపదెబ్బ వేస్తుంది. భయంతో కొట్టొద్దు పిన్ని, ప్లీజ్, నేను వెంట పడిన ప్రతిసారి నో అని చెప్పాను. ఇలా ఇంటికి వచ్చి రచ్చ చేస్తాడని నేను ఉంచలేదు అని భయంగా అంటుంది. ఇంకోసారి ఇలాంటివి ఏమైనా రిపీట్ అయిందో నీకు తెలుసుకా, నేనేం చేయగలను? ఉద్యోగానికి వెళ్ళామా, ఇంటి పనులు చేశామా అన్నట్లుండాలి, లేదంటే అగ్రిమెంట్ గుర్తుంది కదా అని తల ఊపుతుంది. ఏది ఒక్కసారి చెప్పు అని గదమగానే భయంగా, నేను పెళ్లి చేసుకోకుండా మీ ఇంటిని పోషించాలి, లేని పక్షంలో గోపాలపురం దేవదాసిగా ఉండాలి అని ఏడుపు గొంతుతా ఉంటుంది. ఆ మాత్రం భయం ఉండాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సునీత. అక్కడే కూలబడిన గీత నెమ్మదిగా లేచి మళ్ళీగా తన రూమ్ వైపు అడుగులు వేస్తుంది. ఇంటికి వచ్చిన రిషి వాళ్ళకి గుమ్మంలో హారతి ఇస్తుంది. వసుంధర గారు తన కన్నా ఎత్తుగా ఉన్న కొడుకుని చూసి రాజశేఖర్ గారు ఛాతి గర్వంగా పొంగింది. రిషిని చాలా ఏళ్ళకి చూసిన వసుంధర గారు కళ్ళల్లో నీళ్లు వరదలై పొంగాయి. మొహం, నాకు ఇదంతా ఇష్టం ఉండదని నీకు తెలుసుగా అని అంటే, నిన్ను చాలా రోజులకి చూసిన నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయిరా, అంతే, ఏం లేదు అని కళ్ళు తుడుచుకొని, సరేలే ముందు ఫ్రెష్ అయ్యారండి అని విజయ్ని రిషిని గదిలోకి పంపిస్తుంటే విజయ్ అడ్డుపడుతూ, అత్తయ్య నేను ఇంటికి వెళ్తాను, అమ్మ ఇప్పటికే చాలాసార్లు ఫోన్ చేసింది అని అంటాడు. దాంతో ఇంకేం మాట్లాడలేక వసుంధర గారు బాయ్ రిషి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తారు. రిషి ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మ చేసిన వంటల్ని ఇష్టంగా తిని, మామ్ నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు. గీత నెమ్మదిగా తన రూముకి వెళ్ళి మంచం మీద పడుకొని వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా ఉన్న బొమ్మను పక్కలో ఉంచుకొని ఏవేవో జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటే కష్టంగా ఆనుచుకొని పనులు భారంగా మోస్తుంది. మోసిన క్షణాల్లోని రిషి చిన్నప్పటి రూపం కళ్ళ ముందు మెదిలేసరికి చిన్నగా పెదవులు సాగదీస్తుంది. ఇక్కడ రిషి కూడా తన ఆలోచనలతోనే ఉండిపోతాడు. నాతో మాట్లాడలేకపోవడానికి కారణం తను లేదని అర్థమా? అసలు అలా ఎలా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని పరిపర విధాలుగా ఆలోచిస్తున్నాడు రిషి. అలా ఒకరి ఆలోచనలతో ఒకరి నిద్రలో జారుకుంటారు. సరిగ్గా 2:30 ప్రాంతంలో మెలకువ వస్తుంది గీతకి. అప్పటికే ఒళ్ళు వేడిగా కాలుతుంది. పక్కన ఉన్న బొమ్మను పక్కన పెట్టి నిద్రకు నెమ్మదిగా లేచి వంట గదిలోకి వెళ్తుంది. మొత్తం అప్పటికే ఖాళీ చేసేసారు. సరే ఇంకా వాళ్ళ పిన్ని ఖాళీగా ఉన్న గిన్నెల వంక చూసి ఏం చేయలేక మౌనంగా సింక్లో వేసి మెల్లగా కడగడం ప్రారంభించింది. ఉదయం నుండి ఏమి తినకపోవడంతో ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా అని చూసింది. ఒక క్యారెట్ తప్ప ఏం లేకపోవడంతో ఫ్రిడ్జ్ మూసేసి తన రూమ్ వైపు వెళ్ళిపోయింది. రూమ్కి వెళ్ళి గడియ పెట్టుకొని వాళ్ళ అమ్మతో జ్ఞాపకమైన బొమ్మను ప్రేమగా నిమురుతుంది. ఎందుకమ్మా నన్ను ఆడపిల్లగా కన్నావు, నాకు బతకాలని లేదుమా అని ఆర్తిగా అనుకుంది. అదే సమయంలో రిషికి మెలికి వస్తుంది. ఒకసారి టైం చూడటంతో 3 అయ్యేసరికి లేచి కూర్చుంటాడు. అప్పుడే కాఫీ కప్తో వస్తుంది వసుంధర గారు. మా నువ్వెందుకు వచ్చావు? ఒకసారి పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. అయ్యో అదేం లేదు కన్నా, నాకే రావాలని అని చేతిలో కాఫీని ఇస్తుంది. మాట్లాడకుండా కాఫీని ఫినిష్ చేసి చేతికి కప్పిస్తాడు. అలా కొంచెంసేపు మాట్లాడుకొని తిరిగి వెళ్ళిపోతుంటే అమ్మా అని చేయని పట్టి ఆపిస్తాడు. ఏంటి నాన్న, ఏమైనా కావాలా? నేను నిన్నొక్కటి అడుగుతాను, కొడుకు ఏం అడుగుతాడో తెలిసి ఏంటి నాన్న? గీత మన ఇంటి నుండి ఎందుకు వెళ్ళిపోయింది? నాకు ఆ విషయం తెలియదు నాన్న. ఒక గీతకు మీ నాన్నకు మాత్రమే తెలుసు. గీత తన MBA పూర్తి చేసి ఇంట్లో అడుగుపెట్టింది. అప్పటికే నేను గుడికి వెళ్ళి వచ్చేసరికి గీత వాళ్ళ పిన్నితో వెళ్ళిపోతూ కనిపించింది.
నేను మీ నాన్నని అడిగాను. వాళ్ళ పిన్ని తప్పు తెలుసుకొని గీతను తీసుకొని వెళ్తుంది అని. ఒకటే సమాధానం. ఇంక నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను. ఆ సమయంలో ఒక తార తప్ప ఎవరూ లేరు. ఇంక నేను కూడా ఆ విషయాన్ని వదిలేశాను. మంచి పిల్లరా గీత. అలాంటి అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మ చెప్పిన దాని ప్రకారం తనకు ఏం తెలియదు అని. ఇప్పుడు ఎవరిని అడిగితే తెలుస్తుంది అని మనసులో అనుకున్నాడు రిషి. రాజశేఖర్ గారు కొడుకుకి బిజినెస్ మొత్తం అప్పగిస్తారు. ఆఫీస్లో కూడా తననే చైర్మన్ చేసి పూర్తిగా రాజకీయాలలో మునిగిపోతారు. అలా నెల రోజులు గడిచిపోతాయి. ఆఫీస్ పనుల్లో పూర్తిగా బిజీ అయిపోతాడు రిషి. అప్పుడు విజయ్ చెల్లెలు అయిన తార అక్కడికి వచ్చింది. స్టైల్గా వన్ పీస్ డ్రెస్లో, ఎక్స్పోజింగ్ ఏమాత్రం తక్కువ కాకుండా. రిసెప్షన్లో అడగకుండానే రిషి ఛాంబర్కి వెళ్ళిపోతుంది. ఇంపార్టెంట్ వర్క్లో ఉన్న రిషి తార వచ్చిన సంగతి కూడా గమనించడు. హాయ్ రిషి అని స్టైల్గా పలకరించింది. అప్పుడు తల ఎత్తి చూస్తాడు. నువ్వేంటి చిరాగ్గా ఇక్కడ? అదేంటి రిషి, నేను నీకు కాబోయే భార్యను. మన ఫ్యామిలీస్ కూడా డెసిషన్ తీసుకున్నారు కదా. హోల్ యువర్ టంగ్ తారా, భార్య అని నేను ఎప్పుడైనా నీకు చెప్పానా అని బేస్ వాయిస్తో అంటాడు. ఆయన నా పర్మిషన్ లేకుండా అలా ఎలా వచ్చావు అని రిసెప్షన్కి కాల్ చేసి తిడతాడు. తిట్లకే పాప రిసెప్షనిస్టులు బాగా వణికిపోతారు. అలా చూసిన తారకు కూడా భయంగానే ఉంది. ఆ తర్వాత విజయ్కి కాల్ చేస్తాడు. విజయ్ కూడా అక్కడ ఎండీగా వర్క్ చేయడంతో వెంటనే అక్కడికి వస్తాడు. అలా రాగానే తారాని చూసి షాక్ అయ్యాడు. తారా, నువ్వేంటి ఇక్కడ? బ్రో, నేను రిషి కోసం వచ్చాను అని అనగానే కోపంగా చూస్తాడు రిషి. ఆ కోపం అర్థమైన విజయ్ తారా ముందుకు నుండి వెళ్ళు అని బలవంతంగా పంపించేస్తాడు. ఆఫీస్ బయటకు వచ్చిన విజయ్, అమ్మయ్య వచ్చేసాము. ఏంటి తారా, రిషి గురించి తెలిసినా కూడా అక్కడే ఉన్నావు? అసలు ఎందుకు వచ్చావు? బ్రో, నేను రిషి దగ్గరికి ఎందుకు వచ్చాను? తనను నేను 6 సంవత్సరాల నుండి ఇష్టపడుతున్నాను. అయినా మా ఇద్దరికి కూడా పెళ్లి తెరపిస్తానని అంకుల్ కూడా నాకు మాట ఇచ్చారు. అందుకే అడుగుదామని వచ్చాను. తల్లుల మాటలు కష్టంగా ఉన్నా తప్పదు చూడతారా. 6 సంవత్సరాల నుండి నువ్వు ఇష్టపడ్డావని తెలిసినా నీ ప్రపోజల్ ఓకే చేయలేదు అని తెలిసినా నీకు అర్థం కాలేదా? రిషి ఎప్పుడు అలా చూడలేదు. ఇంకా రిషి మీద ఆశలు వదిలేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళుతున్న అన్న వైపు చూస్తూ అలా ఎలా వదిలేస్తాను బ్రో? ఎలా అయినా రిషిని నా దగ్గరికి రప్పించుకుంటాను. చెల్లెల మాటలకు కష్టంగా ఉన్నా ఎప్పటిలానే ఆఫీస్కి రెడీ అయ్యి వాళ్ళ పిన్ని ఇచ్చిన 50 రూపాయలతో ఆఫీస్కి వెళ్ళిపోయింది గీత. ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో 30,000 జీతానికి పనిచేస్తుంది. ఆఫీస్ చేరుకోగానే వాసు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. తననే చూస్తూ ఉండిపోయాడు వాసు. తన సీట్లో కూర్చొని వర్క్ మొదలుపెట్టిన కొంత సేపటికే మేనేజర్ పిలవడంతో వెళ్తుంది. ఏంటి సార్ పిలిచారంట? ఎస్ మిస్ గీతాంజలి, నేను టెండర్ కోట్ చేశాను. అర్జెంట్ పని ఉండి CEO సార్తో వెళ్ళలేకపోయాను. ఈసారి నువ్వు వెళ్ళు అని ఆర్డర్ వేసేసరికి మాట్లాడకుండా టెండర్ ఆఫీస్కి తన CEO సార్తో 50 ఏళ్ళు అయిన ప్రభాకర్ గారితో వెళ్తుంది. అప్పుడే ఆఫీస్కి కూడా రిషి రావడంతో టెండర్ వేసి తన చైర్లో కూర్చున్నాడు. అప్పుడే ప్రభాకర్ గారి కారు కూడా రావడంతో కారులో నుండి గీత ఇంకా ప్రభాకర్ గారు దిగుతారు. అమ్మా గీత. ఏంటి సార్? నువ్వు టెండర్ వేసి రిజల్ట్స్ తెలుసుకొని నాకు మెసేజ్ చేయమ్మా. నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అది ఫినిష్ చేసుకొని అటు నుండి అటే నేను ఆఫీస్కి వచ్చేస్తాను అని చెప్పడంతో సరే సార్ అని టెండర్ ఆఫీస్కి వెళ్తుంది. టెండర్ ఆఫీస్లో అడుగుపెట్టిన తనకి ఎందుకు మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. పాజిటివ్ వైబ్రేషన్స్ చుట్టుకోవడంతో టెండర్ హడావిడిలో అది గమనించలేదు. ముందుకు వెళ్ళి టెండర్ సబ్మిట్ చేసి వెనక్కి వస్తుండడంతో ఎదురుగా ఉన్న రిషి కోపంతో చూసిన చూపులు కలుసుకున్నాయి. అలా చూసిన చూపులలో రిషిని పోల్చుకోవడానికి 2 నిమిషాలు పట్టింది. కళ్ళు కలుసుకున్నాయి. ఇద్దరు కళ్ళతో ఎన్ని ఊసులు చెప్పుకున్నారో తెలియదు. రిషిని చూసిన ఆనందంలో తన కళ్ళల్లో చిన్న చిరకడి అది కొట్టుపడేస్తూ ఎదురుగా ఉన్న తన మూలకు వెలిగిపోయింది. టెండర్ అనౌన్స్మెంట్ రావడంతో ఒకటి రిషికి వస్తే మరోది ప్రభాకర్ వాళ్ళకి వస్తుంది, అంటే గీతకి వస్తుంది. రిషి చూపులు మాత్రం గీతనే పట్టుపట్టి చూస్తున్నాయి. గీతకి అది మొత్తం అర్థమవుతున్నా
భయపడుతూనే ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటుంది. విజయ్ కూడా గీతను చూడరు. అక్కడ జనాలలో విడివిడిగా రెండో బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఒక బ్లాక్లో, సెకండ్ వచ్చిన వాళ్ళు రెండో బ్లాక్లో గీత వెళ్తుంది. ఎక్కడ ఉన్నా వాళ్ళందరూ నిరాశగా అక్కడ ఉన్న వాళ్ళందరూ నిరాశగా వెళ్ళిపోతుంటే గీత కూడా రిషి చూపులో తాళలేక అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే రెప్పపాటులో గీతను రిషి అక్కడ ఉన్న ఇంకో బ్లాక్లోకి రెక్కపట్టి లాక్కపోతాడు. ఏం జరిగిందని చూసేసరికి రిషి చేతిలో తన రెక్క ఉంది. ఆ బ్లాక్ ఖాళీగా ఉంది కాబట్టి ఎవరూ లేరు. ఒక పక్క విజయ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వస్తే రిషి ఎక్కడున్నాడని వెతుకుతున్నాడు. అక్కడ ఉన్న ఇంకో బ్లాక్లో గీతను రెక్కపెట్టి లాక్కుపోతాడు. ఎర్రగా కత్తిపోయిన ముఖంతో ఎర్రబడ్డ కళ్ళతో రెక్కపట్టి లాక్కొచ్చి అక్కడ నేల మీద బలంగా విసిరినట్లు కింద పడేస్తాడు. ఏం జరిగిందని చూసేసరికి కోపంతో బోల్ట్ పెట్టి కనిపించాడు రిషి. భయంగా తన వైపు చూసింది. తన భయం ఏం పట్టనట్లే రౌద్రమైన ముఖంతో తన అడుగులు వేస్తాడు. అది చూసి భయంగా నేల మీద ఉన్న గీత వెనక్కి వెళుతూ ఉంటుంది. గంభీరమైన ముఖంతో ఎలా ఉన్నావు మిస్ గీతాంజలి అని తనదైన బేస్ వాయిస్తో దగ్గరకు వస్తూ అంటాడు. వెనక్కి వెళుతూ బాగానే ఉన్నా అని వణుకుతూనే గొంతుతో అంటుంది. ఒక్కసారిగా కోపంతో తన రెక్క పట్టి లాగి అక్కడ ఉన్న గోడకు ఆనిచ్చి రెండు చేతులతో గోడకు తన చేతులతో లాక్ చేసి సూటిగా చూసి బాగానే ఉన్నావు 11 సంవత్సరాలు మా ఇంట్లో ఉండి తిండి బిట్టలు చదువు అన్ని చెప్పించి ఆశ్రయిస్తే చదువు అయిపోయిన వెంటనే నీ స్వార్థం నువ్వు చూసుకొని వెళ్ళిపోయావు కదా, అందుకు బాగానే ఉన్నావు కదా అని అరుగం దద్దరిల్లేలా అరుస్తాడు. ఏడుపు కళ్ళతో చూస్తుంది తప్ప ఏం మాట్లాడలేకపోతుంది గీత. కానీ వెళ్ళావు, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు సూటిగా ప్రశ్నించాడు. మాట్లాడలేదు. తన రెండు చేతులను ఒక చేతితో పట్టి ఇంకో చేయిని తన నడుము మీద వేసి గట్టిగా ప్రెస్ చేశాడు రిషి. చెయ్యి నడుమును తాకగానే నరాల్లో జివ్వు ఉంది. అప్రయత్నంగా కళ్ళు మూసుకొని ఆ స్పర్శను ఆస్వాదిస్తుంది తప్ప మాట్లాడలేదు. ఒకసారి తన వైపు చూశాడు. కళ్ళు మూసుకుంది. ఇంకోసారి గట్టిగా ప్రెస్ చేశాడు. కళ్ళు తెరిచి చూసింది తప్ప మౌనం వీడలేదు. ఎంతమంది ముట్టుకున్నారు విస్మయంగా చూసింది గీత. అదే ఈ ప్లేస్ను ఎంతమంది ముట్టుకున్నారు అని నడుము మీద చెయ్యిని చూపించి అడుగుతాడు కోపంతో. ఏం మాట్లాడుతున్నావు రిషి అని వెక్కుతూ ఏడుపు గొంతుతో అంటుంది. నిజం మాట్లాడుతున్నానే. తన నడుమును పట్టి గట్టిగా వత్తుతో అంటాడు. రిషి నొప్పిగా ఉంది, ప్లీజ్ వదులు. అవునా, నొప్పిగా ఉందా? ఓ నొప్పిగా ఉంది అని గట్టిగా ఇంకోసారి ప్రెస్ చేసి వదులుతాడు. ఆ పట్టుకి ఇంకా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఒకేసారి అడుగుతాను, ఈసారి చెప్పకపోతే చెప్పను, చూపిస్తాను అని గట్టిగా గద్దించి అడుగుతాడు. ఆ అరుపుకి ఇంకా భయం వేసి ఒక అడుగు వెనక్కి వేసింది. ఎందుకు ఇంటిలో నుండి వెళ్ళిపోయా? అదే మౌనం. ఈసారి ఊరుకోలేదు రిషి. తన రెక్క పట్టి లాగి నువ్వు అందరు లాంటి దానివేనే, అవసరం తీరగానే ఇంట్లో నుండి వెళ్ళిపోవడం. నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోయావు. మరి నాకు ఇచ్చిన మాట సంగతి ఏంటి? పెద్దగా అరిచాడు తన చేత్తో రెండు బుగ్గలు వత్తుతూ. కంటలో నుండి నోరు కారుతుంది తప్ప మౌనం వీడలేదు. మాట్లాడవే, భరణా కొడుకులా కనిపిస్తున్నానా, లేక నాకన్నా ఎవరైనా డబ్బున్నవాడు చూసి ఈ లైన్లో పెట్టావా అని అనగానే నిస్సహాయంగా చూస్తుంది తప్ప మాట్లాడలేదు. మాట్లాడు అని పెద్దగా అరుస్తాడు. అయినా నోరు విప్పలేదు గీత. ఈసారి కోపం బౌండరీ దాటేసింది. లాగి బలంగా చెంపదెబ్బ కొట్టాడు గట్టిగా. ఆ దాటికి తట్టుకోలేకపోయి కింద పడిపోయింది గీత. కళ్ళు బయర్లు కమ్మాయి గీతకు. అయినా జాలి లేకుండా తన జుట్టుని పట్టి వంగుని, తప్పు చేసావే, చాలా పెద్ద తప్పు చేసావు. నాకు ఇచ్చిన మాటను మర్చిపోయావు. అంటే పూర్తిగా నన్ను మర్చిపోయావు. ఇలాగే కంటిన్యూషన్. నాకు ఇప్పుడు అర్థమైంది నీ గురించి, క్యారెక్టర్ గురించి. నువ్వు అందరిలాంటి దానివే, వాడుకొని వదిలేసే టైప్ క్యారెక్టర్ నీది. ఒక్క మాట నాతో చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయావు. అదో నీ మొదటి తప్పు. నాకు ఇచ్చిన మాటను మర్చిపోయావు. అదో నీ రెండో తప్పు. విడిగా ఉన్న 3 సంవత్సరాలు ఒకే అమ్మాయి వైపు కూడా చూడకుండా ఉన్నానే, ఎందుకో తెలుసా?
అని పెద్దగా గద్దించి, ఎందుకంటే నేను నీకు ఇచ్చిన మాట మీద నిలబడి ఉన్నాను కాబట్టి. కానీ నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయి నా మాటకి విలువ లేకుండా చేసి, నేను కనిపించిన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవాలనుకున్నావే, అక్కడ నీ మాట మీద పూర్తిగా నమ్మకం పోయింది. వేళగా అతని మాటలు వింటూ గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది. ఇలాంటి అమాయక ముఖం వేసుకొని ఎంతమందిని పడేసావో అన్ని లెక్కలు తేలుస్తాను. ఇప్పటి నుండి నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తానే. నా పేరు తలుచుకుంటేనే వణుకు వణుకు పుట్టించేలా చేయకపోతే నా పేరు రిషేంద్ర చక్రవర్తినే కాదు అని పెద్దగా అరిచి, గెట్ రెడీ టు మై టార్చర్ అని బేస్ వాయిస్తో అని జుట్టును బలంగా విసిరినట్టు వదిలి ఫాస్ట్గా డోర్ తీసి వెళ్ళిపోతాడు. అప్పటికే రిషి కోసం వెతుకుతున్న విజయ్ రిషి రావడం గమనించి, రే బావా ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతుంటే పట్టించుకోకుండా నాకు సెకండ్ ప్లేస్లో ఉన్న కంపెనీ డీటెయిల్స్ కావాలి అని విజయ్ని అని బేస్ వాయిస్తో మా అరుస్తాడు. మారు మాట్లాడకుండా తన కారు ఎక్కి కూర్చున్నాడు. అంత సడన్గా కంపెనీ డీటెయిల్స్ ఎందుకు అడిగాడో అర్థం కాకుండానే అయోమయంగా ఉన్నాడు విజయ్. లోపల ఉన్న గీత పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏ కోపం అయితే చూడకూడదని అని అనుకుందో అదే ఎదురయ్యేసరికి నిల్వన వణికిపోయింది గీత. లేచి మెల్లగా చున్నీని సరిచేసుకొని తన చేయి మీద ఉన్న తాడు వైపు చూసుకొని విరక్తిగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. ఇంకా ఉంది. నచ్చితే ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.